హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఈరోజు మీకోసం ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా మందికి ఫేవరెట్ స్వీట్ రెసిపీ అండి. అది ఐటెం నేమ్ ఏంటంటే మినప సున్నుండలు. ఈ మినప సున్నుండల్ని మనం చాలా రుచిగా అలానే చాలా మధురంగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోలో చూపిస్తున్నట్టు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 కప్ వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. ఇలా గుళ్ళు వేసిన తర్వాత వీటిని మనం దోరగా వేయించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మినపగుళ్ళు బాగా వేగితేనే సున్నుండలు చాలా బాగుంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 కప్పు వరకు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని మనం కమ్మనైన సువాసన వచ్చినంత వరకు వేయించుకోవాలి. అప్పుడే సున్నుండలు అనేవి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దోరగా వేయించుకోవడమే. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని మనం మిక్సీలో వేసుకొని పిండిలా చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు 1 కప్ షుగర్ పొడిని వేయాలి. ఈ షుగర్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత దీనికి ఈ పిండికి తగ్గట్టుగా మనం అందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు చేతితోనే ఈవెన్గా అటు ఇటు కలుపుకోవాలి. మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇదంతా కలిసేటట్టు వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా మధ్యలో నెయ్యిని వేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని బట్టి పిండికి ఎంత నెయ్యి సరిపోతుందో అనేది మనకు తెలుస్తుంది. ఇలా ఉండకు వచ్చినంత వరకు మనం నెయ్యిని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీకు నచ్చిన సైజులో ఈ సున్నుండలు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఈవెన్గా సున్నుండలు రౌండ్గా ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా చేసుకొని ఒక్కొక్కటి ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారా? ఇంకా టేస్ట్ చేసేయడమే. చేసేసి మీరు కూడా ఈ వీడియో ట్రై చేయండి. ఎలా అయినా తప్పకుండా చాలా రుచిగా వస్తాయి. అలానే మా వీడియో ఎవరైతే చూసారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.